చేస్తారు. ఎక్కడ కథ అండి నాకు అర్థం కాదు. తర్వాత ఏ జడ్జి దగ్గరికి పోవాలో కూడా మీ పార్టీ డిసైడ్ చేస్తే ఎట్లా? కేసులు ఏ జడ్జి దగ్గరికి పోవాలా, ఆ జడ్జికి నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఉన్న సంబంధాలు ఏంటివి, ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద నేమ్స్ బికాజ్ ఇట్ విల్ బికమ్ ఏ కంటెంప్ట్ అవుతుంది. ఏ జడ్జి దగ్గర పోవాలని చెప్పని, ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉండాలని చెప్పని ఇంత దుర్మార్గంగా ఈడీని వెపనైజ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ మేకింగ్ అ సెలెక్టివ్ విండిక్టివ్ వెపనైజేషన్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది దుర్మార్గం. దీనివల్ల నేను అడుగుతా ఉన్నాను, మా మిత్రుడు రగ్గారు సమాధానం చెప్పాలా. ఇవాళ 95% కేసులు పెరిగినాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రగ్గన్న ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం, ఒక్క మాటే, ఒక్క మాట ఉంటే ఎవిడెన్స్ తో ఉంటే నువ్వు ఏదైనా కోర్టు ఎలక్టోరల్ బాండ్స్ చూపెట్టరాదు సార్. మీరు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వండి. మీరు వై డోంట్ యు సబ్మిట్ ఎలక్టోరల్ బాండ్స్ సార్? ఎలిగేషన్ చేయొద్దంటానే. మీరు ఎలక్టోరల్ బాండ్స్ మీరే బయట పెట్టరాదు సార్. ఏం పోయేది ఉన్నది, మీ దగ్గరే ఉన్నాయి కదా డేటా అంతా. అది ఖచ్చితంగా మీ ఎలక్టోరల్ బాండ్స్ బయట పెట్టండి సార్. బయట పెడుతుంది. అంటే ఎలక్టోరల్ బాండ్స్ లో కాదు, ఎలక్టోరల్ బాండ్స్ లో శరత్ చంద్రారెడ్డి ఒకసారి 5 కోట్లు ఒకసారి 25 కోట్లు ఇచ్చినట్టుందా? ఏమన్నా సుప్రీంకోర్టు చెప్తుంది కదండి, మొత్తం సుప్రీంకోర్టుకి ఇచ్చారు కదా. అదే ఆయన అనేది కూడా అదే, మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది, మీరు బయట పెట్టండి ఎలక్టోరల్ బాండ్. మాకున్నట్టుగా సూత్రప్రాయంగా సమాచారం ఉంది, మీరు బయట పెట్టరు లేదని చెప్పరాదు. లేదని చెప్పండి. ఇవాళ ఓవర్ నైట్ గా మీరు 10 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలోనే అత్యంత ధనిక పార్టీగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పాలా ఎట్లొచ్చినాయి సొమ్ము అని చెప్పని, ఇట్లొచ్చినాయి అని చెప్పి కనబడతా ఉంది. మీరు రైడ్లు చేస్తారు, ఇమీడియట్ గా మీ పార్టీకి డబ్బులు వస్తాయి. మరి దాని మీద ఈడీకి సంబంధం ఉండదు, సిబిఐకి సంబంధం ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు మాత్రం ఫ్రీజ్ చేసి పడేస్తారు. నేనేమంటున్నా అంటే సార్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శివకుమార్, చరణ్జిత్ సింగ్ చన్నీ, కార్తిక్ చిదంబరం, అనిల్ పర్నబ్, అనిల్ దేశ్ముఖ్, సంజయ్ రావుత్, అజిత్ పవార్, నవాబ్ మలిక్, ఫారూక్ అబ్దుల్లా, అభిషేక్ బెనర్జీ, పార్థ చటర్జీ, సత్యేంద్ర జైన్, ఇట్లా నేను మొత్తం ఒక పెద్ద చేంతాడంత చిట్టా ప్రతిపక్ష నాయకుల మీద ఉంటుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కేసులు కావు? కేసులు అయితే ఎందుకు వాళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ? యడ్యూరప్ప జైలుకు పోయిండు, ఇవాళ బంగారం తిరిగినట్టు బెంగళూరులో తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయన మీద ఎందుకు ఆ కేసు ఎక్కడ పోయింది సమాధానం చెప్పండి. హేమంత్ బిశ్వాస్ శర్మ ఎందుకు హేమంత్ బిశ్వాస్ శర్మని మీరు జైల్లో పెట్టారు? రెడ్డి బ్రదర్స్, బెల్లారి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని ఏమైంది? వ్యాపం కే శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమైంది? మీరేమో దూత్ కా దులావా, ప్రతిపక్ష పార్టీలేమో అంత లఫంగలు దొంగలు అని చెప్పారంటున్నారు. దొంగలంటే శిక్షించండి, మీ దగ్గర దొంగలను ఎవరు శిక్షించాలి మరి? రఘు 1 మినిట్